Hi everyone, welcome to Do or Die channel. This is your RK sir, JL in Mathematics. ఈరోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే యావరేజ్. యావరేజ్ దీన్ని తెలుగులో ఏమంటారంటే సగటు అని అంటారు. మరి ఏంటి యావరేజ్ అంటే ఏంటి, సగటు అంటే ఏంటి? సో రెండు ఒకటే కాబట్టి యావరేజ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్కి ఒక యూనిట్ టెస్ట్లో కొన్ని మార్క్స్ వచ్చాయి. తెలుగు సబ్జెక్ట్లో వచ్చేసి ఒక 10 మార్క్స్, నెక్స్ట్ హిందీలో కానీ 15 మార్క్స్, నెక్స్ట్ ఇంగ్లీష్లో ఒక 20 మార్క్స్ వచ్చాయి, మ్యాథమెటిక్స్లో 25 మార్క్స్ పేపర్లో 25 వచ్చాయి, నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో వచ్చేసి ఒక 15 మార్క్స్, నెక్స్ట్ ఇంకొక దాంట్లో వచ్చేసి 60 మార్క్స్ వచ్చాయి సోషల్ స్టడీస్లో. ఇప్పుడు యావరేజ్ మార్కుని కనుక్కోవాలా. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా? యావరేజ్ మార్కుని కనుక్కోవాలా. మరి సగటు కనుక్కోవాలంటే ముందు మనకు సగటు యొక్క ఫార్ములా తెలియాలి. మరి ఏంటి సగటుకు ఫార్ములా అంటే, సో యావరేజ్ ఫార్ములా, యావరేజ్ ఇజ్ ఈక్వల్ టు, యావరేజ్ యొక్క ఫార్ములా అంటే సగటు యొక్క ఫార్ములా సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అంటే తెలుగులో మనం చూసుకున్నట్లయితే దీన్ని ఏమంటామంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంటాం. రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అంటాం.